జరిగిన దాడి ఇది మానవతానికి సంబంధించిన విషయం కాబట్టి యాక్చువల్లీ ఇక్కడ వచ్చింది కూడాను ఇది ఒక వర్గానికి సంబంధించిన ఎప్పుడు చూడట్లేదు రాసింది మానవతానికి సంబంధించిన విషయం. అయితే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ట్రైసల్ ఇంత సహనంగా ఇక్కడ వెయిట్ చేస్తున్నారంటే మనలో ఉన్న విశ్వాసానికి ఒక సైన్ అని చెప్పాలి, ఒక ప్రతీక అని చెప్పాలి. అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది, దాదాపు 2-3 గంటల్లో కంప్లీట్ క్లారిటీ మనకి రాబోతుంది. అయితే ఇప్పటికి కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఇది ఒక యాక్సిడెంట్ అయితేనే చాలా బాగుండదు, కానీ అక్కడ చూస్తుంటే మొత్తం పరిశీలిస్తే మాత్రం ఇది యాక్సిడెంట్ కాదు, ఏదో జరిగింది, కుటుంబం జరిగిందని బలంగా అనిపిస్తుంది మనకి. అలాంటిది కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం అందరము జస్టిస్ కోసం నిలబడతాము, ఖచ్చితంగా నిలబడతాము. నేను ఇక్కడికి వచ్చిందే జస్టిస్ కోసం నిలబడాలి. ఎప్పుడైతే నాకు అనిపించిందో నిన్న మార్నింగ్ నాకు తెలిసినప్పుడు అరే పోస్ట్ వచ్చినప్పుడు అనుకున్నాను ఇది ఎవరో ట్రోల్ చేస్తున్నారేమో, నేను నమ్మకం కలగలేదు. పడనోళ్ళు ఎవరు ఉంటారు కదా ట్రోల్ చేస్తున్నారేమో అనుకున్నాను. తర్వాత యూట్యూబ్లో ఎప్పుడైతే వీడియో చూస్తున్నారు నిజంగా ఇలా జరిగిందా అన్నప్పుడు నేను కొంతమంది కాంటాక్ట్ చేశాను, వెళ్దాము పలికిరిద్దాము ఇంటి వారు అని చెప్పేసి. కొంతసేపు తర్వాత నాకు తెలిసింది కాదు దీని వెనక ఏదో జరుగుతుంది, సంథింగ్ ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అన్న తర్వాత కొంచెం చాలా బాధ అనిపించింది. ఇలా జరగకూడదు, ఇలాంటి విషయం వెంటనే ప్లాన్ చేసుకుని ఈ రోజు రావడం జరిగింది. నేను ఉంటాను ఇక్కడ ఎందుకంటే రిపోర్ట్ రావాలి, క్లారిటీ ఒకటి రావాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొక 2 hours టైం పట్టొచ్చు రిపోర్ట్ రావాలి. నేను ఒకటి క్రైస్తవ సమాజం నుంచి చిన్న విషయం మీకు రిఫర్ చేయాలనుకుంటున్నాను. ఒక నిమిషం. మేము పవిత్ర గ్రంథమైన ఖురాన్ని మనస్ఫూర్తిగా గౌరవించే వ్యక్తి. బైబిల్ ఎంతగా గౌరవిస్తామో ఖురాన్ని కూడా అంతగా గౌరవిస్తాం. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదుల్లో ఉన్నా మేము చర్చిల్లో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికీ ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండని. రెండవది ఏంటంటే మేము క్రైస్తవులంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికీ తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండని. మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాలు అడ్డు పెట్టి కాపాడుకుంటాం, మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగా నిలబడండి. మనకి దేవుడు ఉన్నాడు, మేము దేవుని చిత్తం అని ఎంత ధైర్యంగా అంటామో ఇన్షా అల్లా అని అంతే గౌరవంగా కూడా అంటాం. దయచేసి ఈ విషయాన్ని మీ ద్వారా, ఎందుకంటే మీరు సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడినప్పుడు ఉపేందర్ గారు ఆయన మహేందర్ గారు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారో మేము కళ్ళారా చూసాం. ఆ సమయంలో మీరు పడ్డ వేదన కూడా మేము చూసాం. చివరికి మీరు సనాతన ధర్మాన్ని కూడా గుండెల్లో పెట్టుకోవడానికి సిద్ధపడ్డా, మీరు వేరు అని చెప్పడానికే ప్రయత్నించారు తప్ప దగ్గరికి తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించలేదు. ప్రవీణ్ పగడాల గారి హత్య ఒక సంతకం, రాబోయే రోజుల్లో క్రైస్తవులకి ముస్లింలకి ఇది ఒక మరణ శాసనంగా మారబోతుంది అనేది ఓపెన్ గా చెప్తున్నారు. నెక్స్ట్ అజయ్ని చంపుతామంటున్నారు. బీజేపీ నేతలు వాళ్ళ పర్సనల్ పేజెస్ లో, అఫీషియల్ పేజెస్ లో అనౌన్స్ చేస్తున్నారు నెక్స్ట్ చచ్చేది అజయ్ గారే అని చెప్పి నా గురించి మాట్లాడుతున్నారు. చావడానికి మీరు భయపడం, నేను భయపడను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని. కానీ మిగతా వాళ్ళు నాయకత్వం లేకపోతే బలహీనలు అయిపోతారు. ఈ విషయంలో ఎప్పుడు మీ దృష్టికి ఏమొచ్చినా మీ నమ్మకాలు మీవి, మా నమ్మకాలు మావి, కానీ కష్టం అంటే మాత్రం ఇద్దరం కలుద్దాం బాయ్. ఈ విషయాన్ని మాత్రం మనసులో ఉంచుకోండి. ఇది ముస్లిం సమాజానికి నేను క్రైస్తవ సహోదరుడిగా నేను ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్ గా దయచేసి మీరు భావించారు. తప్పకుండా సార్. యాక్చువల్గా ఎప్పుడు కూడాను ఇక్కడ మనం చూస్తున్నా ఏంటంటే జనరల్ గా ప్రజల మనసున్న ఆలోచన ఏంటంటే మతం కోసమే మనిషి ఉన్నాడేమో అనుకుంటాం. కాదు, మనిషి కోసమే ధర్మం వచ్చింది. మనిషి లేకపోతే ధర్మం లేదు కదా, మనిషి కోసం ధర్మం వచ్చింది. అలాంటిది ధర్మం పేరు మీద, మతాల పేరు మీద కొట్టుకున్నారంటే వాళ్ళకి ధర్మం తెలియదు అనుకుంటాం. కాబట్టి నిజంగా మనలో ఉన్నటువంటి విశ్వాసమే మనం నిలబెడుతుంది. విశ్వాసంగా ఉన్నవాడు ఎప్పుడు కూడా చావుకు భయపడేవాడు కాదు. చావు, ఎందుకంటే ఇక్కడ అన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి, చనిపోయిన తర్వాత అక్కడ నిత్యజీవం ఉంది కదా, అక్కడ ఇలాంటి కష్టాలు లేవు, మనం మరణానికి భయపడేవాళ్ళం కాదు. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే భారతదేశం ఇంత ప్రశాంతమైన ఆధ్యాత్మిక దేశంగా ఉన్నటువంటి దేశం, ఇక్కడ మనమంతా అబ్రహం సంతానం క్రైస్తవులు ముస్లింస్ అయితే మానవులందరూ ఆదం సంతానం అన్న విషయం కూడా మనం గుర్తు చేయాలి కదా ప్రజలకి. మానవులందరూ కూడా ఆదం సంతానము కాబట్టి మన ఉన్న రక్తం ఒకటే అయినప్పుడు ఎందుకు కొట్టుకొని వస్తున్నాము. ఇక నాకు అర్థమైన విషయం ఏంటంటే కొంతమంది రాజకీయ సులాభాల కోసము ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కోసం చేస్తున్నటువంటి ఈ మతపరమైనటువంటి విషయాలు ఇవి. కాబట్టి మన ఎక్కడో 0.1% ఉన్నారు నెగిటివ్ పీపుల్. మనం మిగిలిన 99% ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య ఐక్యత రావాలి. ఎందుకంటే అదే అంటారు, సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు కాదు, మంచివాడు మౌనంగా ఉండడము. ఇప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా మన పనులు మానేసి ఇళ్లలో లేకుండా బయటకు వచ్చి నిలబడ్డా ఉంటే ఇది ఈ రెస్పాన్స్ కావాలి. ఎప్పుడైనా ఎక్కడైనా చెడు జరుగుతుంది, దౌర్జన్యం జరుగుతుంటే మనం వెంటనే స్టాండ్ తీసుకోగలగాలి. ఖచ్చితంగా సార్, మీరు వేరు నేను వేరు కాదు, మనుషులందరము కూడా ఒక్కటే మన భావనతోనే మనం ముందుకెళ్తున్నాము. అదే భావనతో నిలబడదాము. ఈగ కూడా
కూడా వాళ్ళని ఇవ్వకుండాను మనం కట్టి చేద్దాం. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సంఘటన ఏంటంటే నిజంగా కలిసి వేస్తుంది, మనసు కలిసి వేస్తుంది. ఇంత మంచి వ్యక్తి మీద, ఎందుకంటే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు, వ్యక్తిగతంగా చాలా మంచి పర్సనాలిటీ. అలాంటి వ్యక్తి మీద ఇలా జరిగిందంటే తట్టుకోలేకపోతాం. ఎవరి మీద కూడా ఇలా జరగకూడదు. ఇప్పుడు అజయ్ గారి మీద అటాక్ చేస్తామని చెప్తున్నారు కదా, నిజంగా ఒకవేళ చూడండి దేవుడి ఆజ్ఞ లేకుండా ఏది జరగదు, అవునా లేదా? ఇప్పుడు మనలో ఉన్న విశ్వాసంతో మనం నిలబడ్డాం. ఎప్పుడు కూడా మనం ఒకళ్ళు అన్యాయం చేయాలని ఆలోచించే వాళ్ళం కాదు, ఒకళ్ళ హితం కోసం ఆలోచించేవారమే. కాబట్టి ఖచ్చితంగా మీతో పాటు మేము ఉన్నాం సార్, మాతో పాటు మీరు ఉన్నారు. అందరం కలిసికట్టుగానే ఉందాము, కలిసికట్టుగా సుఖంగా జీవితం. ఎందుకంటే కొంతమంది మూర్ఖులకు తెలియని విషయం ఏంటంటే, ఇది సమాజం అంటే మన శరీరంతో సమానం. ఈ శరీరంలో ఒక చెయ్యి, ఇంకో చెయ్యి, ఒక కాలు ఒక భాగం ఉందంటే ఒక్కొక్క వర్గం అనుకుంటే ఒక వర్గాన్ని డ్యామేజ్ చేద్దామంటే మన శరీరమే పోతుంది కదా, అవునా లేదా? అంతా కలుస్తేనే సమాజం అన్న ఈ కనీస జ్ఞానమైన వచ్చే విధంగా ప్రజలందరికీ మనం తెలియచేయాలి కూడా. అందరం కూడా కలుసుకున్నాం. అదే బైబిల్ అనేది చెప్తుంది, సహోదరులు కలిసి ఉండడా ఎంత మేలు ఎంత మనోహరమో చెప్పింది. కలిసికట్టుగానే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ ప్రజలు